Hello, story lovers. Welcome back to my channel, Pravrakya Part 23. ఇద్దరికి ఇన్ని టిఫిన్స్ అవసరమా? నా మాటకి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నవాడు నా వైపు చూసి, మనకి నచ్చింది పెట్టుకుని తినొచ్చని అలా అన్ని రకాలు వండుతారు. మనం తినగా మిగిలినది సర్వెంట్స్ తింటారు. నువ్వు తింటే సరిపోతుందా, వాళ్ళు తినొద్దా అన్నాడు. సర్వెంట్స్ కి కూడా ఇన్ని వెరైటీసా? నా మొహంలో ఆశ్చర్యం చూసి విసుగ్గా తనకి కావలసినవి వడ్డించుకొని తినడం మొదలు పెట్టడంతో నేను అలాగే నిలబడి ఉండేసరికి, నీకేంటి, బొట్టు కాటుక చీర పెడితే గాని వచ్చి కూర్చోవా అని విసుగ్గా అనడంతో, అతని దగ్గర జాబ్ చేస్తున్న ఒక్కరోజు కూడా నా మీద విసుక్కోలేదు. ఇప్పుడు అన్నిసార్లు విసుక్కుంటూ ఉంటే ఏదోలా అనిపించింది. దాంతో బుంగమూతి పెట్టుకుని పక్కకి నిలబడ్డాను. కానీ ఈ రాక్షసుడికి అలాంటి సెంటిమెంట్స్ అన్ని ఏడిస్తే కదా. ఈసారి సహనం తప్పిపోయి గట్టిగా కూర్చో అనేసరికి దెబ్బకి చైర్ వెనక్కి లాక్కొని కూర్చున్నాను. అతనే దగ్గరుండి పెసరట్టు, బోండా, వడ వడ్డించి 3 రకాల చట్నీ వేశాడు. అసలే ఒకరోజు మొత్తం భోజనం లేకపోవడంతో కడుపు నకనకలాడుతుంటే ఇప్పుడు కూడా బెట్టు చేయడం ఎందుకని వడ్డించింది మొత్తం తినేసి మళ్ళీ వడ్డించుకుందామని లోపల ప్లాన్స్ వేస్తూ, పక్కన సీఎం గారు ఉండేసరికి తినడం ఇబ్బందిగా ఉండడంతో, తినడం కూడా రాదా నీకు అని అతనిది అయిపోవడంతో చొరవగా అతనే దోసె తుంచి చట్నీలో ముంచి నా నోట్లో కుక్కాడు. అంతే, నా కళ్ళు మళ్ళీ ఆస్ట్రిచ్ గుడ్లయ్యాయి. ఆయన గారి ఇంటి గేట్ కూడా దాటగలుగుతామా లేదా అనుకునే జనాలు ఉంటే, నేనేకంగా ఆయన గోటి ముద్దలు తింటున్నాను. ఇదెక్కడి విడ్డూరంరా సామి అనుకుంటూ, నేను తింటాను సార్ అనగానే ఒక భయంకరమైన చూపు నా మొహాన కొట్టి ప్లేట్లో ఉన్నది మొత్తం తినిపించడమే కాకుండా మళ్ళీ వడ్డించి నా కడుపు ముందుకు తన్నుకొచ్చే రేంజ్‌లో పెట్టాడు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు జ్యూస్ కూడా రావడంతో అది కూడా పొట్టలో నింపేసి ఫుల్లుగా నిద్రొస్తుంటే వెళ్లి రూమ్‌లో పడి నిద్రపోయాను. నేనేదో అనుకుంటే అతను ఎలాంటి రియాక్షన్స్ చూపించకపోవడంతో మేబీ ఆ గొడవ సద్దుమణిగిందేమో అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం డోర్ కొట్టి లేపడంతో నిద్రమొహం వేసుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే, ప్రతిసారి నిన్ను పిలిస్తే గాని వచ్చి తినవా అనేసరికి, పరాయి ఇంట్లో వాళ్ళంతట వాళ్ళు వచ్చి పిలిస్తే గాని వెళ్లి మెక్కే అలవాటు నాకు లేదు సార్ అన్నాను వెటకారంగా. అవునవును. వేరే వాళ్ళ ఇంట్లో నీ డిగ్నిటీ పోగొట్టుకోగాని, అవతల వాళ్ళ డిగ్నిటీ మీద ఈజీగా మట్టి పోసేస్తావు కదా అన్నాడు వెటకారంగా. దాంతో దెబ్బకి నోరు మూసుకుంటే వచ్చి మెక్కు. నేను నిన్ను సాదరంగా లంచ్ కోసం ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అయినా కూడా కదలక అక్కడే ఏదో ఆలోచిస్తూ నిలబడితే, ఎప్పుడు ఏదో ఒక దగ్గర తప్పిపోతావెందుకు అని చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. ఓరి నాయనో! ఈ మానవుడికి ఏదో జరిగిపోయిందని అనుకుంటూ బొమ్మలాగా వెళ్లి అతని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్‌లో కుదేసినట్టుగా విసిరేయడంతో వెళ్లి కూర్చున్నాను. టేబుల్ మీద గుమగుమలాడే మటన్ బిర్యానీ నా దృష్టిని ఆకర్షించడంతో అది నా ప్లేట్‌లోకొచ్చి చికెన్ కర్రీతో నా నోట్లోకెళ్ళడానికి రెడీ అవ్వడంతో ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకున్నాను. అబ్బా! ఎవరు చేశారో గాని భలే ఉంది మటన్ బిర్యానీ అనుకుంటూ బిర్యానీ ఫినిష్ చేసి మటన్ బొక్కలు పీల్చేసరికి తింటున్నవాడు కాస్త ఇరిటేట్ అవుతూ నా వైపు చూసి, ఆ పీల్చడమేంటి అన్నాడు చిరాకుగా. అగ్రికల్చర్ ఇష్టమని, మీ ఊరు అంటే ప్రాణం అని బిల్డప్ ఇవ్వడం కాదు. ఊరిలో ఉండే అలవాట్లు కూడా తెలియాలి కదా సార్. ఈ బొక్కలో ఉన్న గుజ్జు పీలిస్తే మోకాళ్ళకి మంచిది కాకుండా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందని బొక్కలు మొత్తం పీల్చి పిప్పి చేశాను.
నా లంచ్ అయిపోయిందని హ్యాండ్స్ వాష్ చేసుకుని మెట్లెక్కి సగం మెట్లు ఎక్కి వెనక్కి చూసేసరికి పాపం సీఎం సార్ కూడా బొక్క నోట్లో పెట్టుకుని పీల్చడానికి ట్రై చేస్తున్నారు కానీ ఏదో ఆలోచన అడ్డుపడుతూ ఆగిపోతూ ఉండడంతో నాకు నవ్వు ఆగలేదు. 2 నిమిషాలు అతని కష్టాలు చూసి రూమ్లోకి వెళ్ళిపోయాను. లంచ్ అవ్వగానే మళ్ళీ పడుకున్నాను. సాయంత్రం అమ్మాయి గారు అన్న పిలుపుకి డోర్ ఓపెన్ చేసేసరికి బయట మీ గురించే పెద్ద గొడవ జరుగుతుందని పని మనిషి అనేసరికి నాకు అసలేమీ అర్థం కాలేదు. కానీ ఏంటో చూద్దామని గబగబా మెట్లు దిగి డోర్ దాటి వెళ్ళేసరికి ఎవరో ఒక అతనితో అథర్వ బాడీగార్డ్స్ గొడవ పడుతూ అతనిని బయటికి పంపడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆయాసపడుతూ బయటికి పరిగెత్తేసరికి అథర్వ నా వైపు చూశాడు. చూడు, ఒక్క చూపు దానికి అర్థం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఏదో తప్పు చేసిన దానిలాగా. ఆ లుక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏదో బాధ, ఉక్రోషం, కోపం అన్నీ కనిపిస్తూ ఉంటే అయోమయంగా చూస్తున్న నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సీఎం గారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు అని ఆ గొడవ పడుతున్న వ్యక్తి అనేసరికి ఏ మహిళా సంఘం సభ్యుడో లేకపోతే హెచ్ఆర్సీ మెంబరో అయ్యుంటాడు అనుకున్నాను. నాకు కాబోయే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బంధించడమే కాకుండా తనని నా ముందే నా దగ్గరికి రాకుండా చేస్తున్నారండి అనేసరికి దెబ్బకి షాక్ అయ్యి అతని వైపు కళ్ళు చిట్లించుకుని చూశాను. అసలు వాడి వాలకం చూడ్డమే ఫస్ట్ టైం అయితే. వాడు నాకు కాబోయే మొగుడంటాడేంటి? అందుకే మా సీఎం సార్ గారు అలాంటి లుక్ ఇచ్చారేమో. పైగా మనం కూడా నాకు కాబోయేవాడు పెళ్లి చేసుకోడు అని వచ్చిన దగ్గర నుంచి ఒకటే మెలో డ్రామా చేశాం కాబట్టి వీడు కాస్త మసాలా పూసాడన్నమాట. కానీ అంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నాడో మాత్రం నాకు అర్థం కాలేదు. తనని మర్చిపో. అథర్వ ఆ మాట అనేసరికి నేను షాక్ అయితే అతను మాత్రం ఉక్రోషంగా చూశాడు. వీడేంటి ఇంత సీరియస్ గా ఉన్నాడని నేను ఆలోచించే లోపే ఆ గొడవ పడుతున్న వాడు వచ్చి నా చేయి పట్టుకుని లాక్కు వెళ్లబోయే టైంకి సార్ అని సెక్యూరిటీ వాళ్ళు అరవడంతో అథర్వ లోపలికి వెళ్లిన వాడు మళ్లీ బయటకొచ్చి వాడి చెయ్యి విసురుగా విడిపించి నన్ను తన వైపు లాక్కున్నాడు. అసలు ఆ సీన్ మొత్తంలో నేనొక ఫూల్ లాగా నిలబడినట్టుగానే ఉంది. తను నాకు కాబోయే భార్య అని వాడు లాక్కుంటుంటే తాను ఎక్కడికి రాదు అని అథర్వ లాక్కుంటున్నాడు. నాకేమో 3 సార్లు ఇద్దరు అటు ఇటు లాగేసరికి చేతులు నొప్పులు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి లాక్కోవడంతో నాకు ఇరిటేషన్ వచ్చి ఎహే ఆపండి అన్నాను. ఇద్దరూ ఆగారు. ఇతనెవరో నాకు తెలీదు అని చెప్పబోయే లోపే రా వెళ్దాం సంయుక్త అని అతను భుజం చుట్టూ చేతులు వేసి లాక్కుని వెళ్ళిపోతుంటే అథర్వ ఎక్కడ్నుంచొచ్చాడో వచ్చి మెడలో పసుపు కొమ్ము కట్టేశాడు. అప్పటి వరకు నేను గమనించలేదు కానీ సీఎం ఇంటి గేట్ పక్కన వెలిసిన ఒక అమ్మవారి పుట్ట ఉంది. అక్కడ ప్రతిసారి పూజలు జరుగుతాయి అన్న దానికి గుర్తుగా చాలా పసుపు కొమ్ములు ఉండడంతో అందులో నుంచి ఒకటి తీసి కట్టాడని అర్థమైంది. వాట్ ద హెల్ అంటున్న వాడి మాట నోట్లోనే ఆగిపోయి 32 పళ్ళు రాలి చేతిలో ఉంటే నువ్వు లోపలికి వెళ్ళు అని నా వైపు చూసి గర్జించేసరికి దెబ్బకి లోపలికి పరుగులు పెట్టాను. అసలు ఇది కలో నిజమో అని డౌట్ పడ్డానికి కూడా వీలు లేకుండా మెడ మీద చేయి వేసుకుంటే పసుపు కొమ్ము క్లియర్ గా తగులుతుంటే పిచ్చి పట్టినట్టు అయిపోయింది నాకు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.